హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వంటిల్లు. ఈరోజు వీడియోలో ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముక్కకి పులుసు అనేది బాగా పట్టి గ్రేవీ చాలా థిక్గా ఉండేటట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. సో లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ముందైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసుకున్న టమాటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకోవాలి. ఇది రోట్లో రుబ్బుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఉల్లిపాయలు ఒక 2 ఉల్లిపాయలు, ఒక 2 టమాటీలు అయితే మనకి 1.5 కేజీన్నర చేపలకి కరెక్ట్గా సరిపోతుంది. సో నేను అలానే ప్రిపేర్ చేసుకున్నాను. మొత్తం ఈ విధంగా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్లో వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ఆనియన్ పేస్ట్ ఆయిల్ మొత్తాన్ని పీల్చుకుంటుంది. సో ఇలా పీల్చుకొని లాస్ట్కి రిలీజ్ చేసేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి. సో మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఆనియన్ టమాటో పేస్ట్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొంచెం సేపటికి ఇలా కలర్ మారుతూ ఈ మాదిరిగా ఉడుకుతుంది కదా. ఈ టైంలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, 1 టేబుల్ స్పూన్ వరకు కారాన్ని, 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాని, 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. సో ఈ విధంగా కలుపుకొని ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్కి కొంచెంగా ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది చూసారా. ఇంకొంచెం ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ మాదిరిగా ఉన్నప్పుడే మనం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకొని ఈ విధంగా రసం తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. మనం ఫస్ట్ తీసుకున్న చింతపండు రసంలో మళ్ళీ ఇంకొంచెం వాటర్ని వేసుకొని ఇంకొంచెం రసాన్ని తీసుకొని ఇందులో వేసేసుకోవాలి. అలా మీకు పులుసు అనేది సరిపోయేంత వరకు మనం రసాన్ని వేసుకోవాలి. మీకు ఒకవేళ ఈ రసం అనేది పుల్లగా ఉంటే కొంచెం వాటర్ని కూడా వేసుకోవచ్చు. సో ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం దీన్ని మరగనివ్వాలి. పూర్తిగా మనకి పులుసు అనేది బాగా మరగాలి. ఇలా మరుగుతున్న టైంలోనే బాగా కడిగి వాష్ చేసుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు నీసు వాసన రాకుండా ఉండాలంటే కొంచెం కల్లుప్పుని వేసుకొని కడుక్కోవాలి. అలా వాష్ చేసుకుంటే మనకి చేప ముక్కలు అనేది నీచు వాసన రాకుండా ఉంటాయి. ఒక్కొక్కటిగా చేప ముక్కలన్నిటిని కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొక 5 నిమిషాల పాటు ఇలా ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని మనం బాగా ఉడకనివ్వాలి. చేప ముక్కలు ఎప్పుడు కూడా వేసిన తర్వాత అస్సలు కదపకూడదండి. అలా కదిపినట్లయితే మనకి ముక్కలుగా విడిపోతాయి. మూత పెట్టుకొని ఒక 15 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనిస్తే సరిపోతుంది. చూడండి, 15 నిమిషాల తర్వాత మనకి ఈ మాదిరిగా చక్కగా ఉడికిపోతుంది. చూడండి, చేప ముక్కలు ఎంత బాగా ఉడికాయో. ఇలా ఉడికితే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఈ చేప ముక్కల్ని మనం వండిన వెంటనే సర్వ్ చేసుకోకుండా ఉదయం వండుకొని రాత్రికి తింటే చాలా బాగుంటుంది. లేదా రాత్రికి వండుకొని మార్నింగ్ తింటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఈసారి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.